వెల్కమ్ టు M1 న్యూస్. శ్రావణ మాసం సందర్భంగా వరంగల్ ఎంజీ రోడ్లోని గోపాలస్వామి టెంపుల్ జంక్షన్ వద్ద ఉన్న త్రిశక్తి పీఠ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక అలంకరణలతో వెలుగుల కాంతులతో కలకల్లాడిన దేవాలయంలో భక్తుల ఆరతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం మహాపుణ్యం ఫలితాన్ని ఇస్తుందని భావించి భక్తులు దీక్షలతో నైవేద్యాలతో పాల్గొన్నారు. భక్తుల నిండు కుటుంబాలతో వచ్చిన రద్దీ కారణంగా దేవాలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. ఓం శక్తి త్రిశక్తి పీఠము వరంగల్. మన తెలంగాణలోనే త్రిశక్తి పీఠం ఎక్కడా లేదు. మనకు భారతదేశంలో కాశ్మీర్లో వైష్ణవి మాత, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఒకే పీఠం మీద ఉంటుంది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి పీఠంగా దాదాపుగా ఒక 50 సంవత్సరాల నుంచి అమ్మవారు పూజలు అందుకుంటుంది. శ్రావణ మాసంలో విశేషంగా అమ్మవారికి 3వ ఆదివారం రోజు బోనాల పండుగ చేస్తారు. అప్పుడు అమ్మవారికి దిష్టికుంభం పోయడం జరుగుతుంది. ఈ దిష్టికుంభం అనేది విగ్రహ ప్రతిష్ఠ అయినప్పుడు మాత్రమే ఈ దిష్టికుంభం పోయడం జరుగుతుంది. కానీ ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా లోక కళ్యాణార్థం అమ్మవారికి 3వ ఆదివారం దిష్టికుంభం పోయడం జరుగుతుంది. అదే విధంగా అమ్మవారికి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చేస్తాం. శ్రావణ మాసంలో విశేషంగా అమ్మవారికి నిత్యం కుంకుమార్చన చేస్తాము. మరియు ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు ప్రతిరోజు చతుష్షష్ఠి ఉపచార పూజ మరియు అమ్మవారికి నిత్యము చండీ హోమం చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా వందలాదిగా భక్తులు వచ్చి అమ్మవారి కోరిన కోరికలు తీరుస్తూ ఉంటుంది. భక్తులందరూ కూడా ఎక్కువగా శ్రావణ మాసము, ఆశ్వీజ మాసం, కార్తీక మాసంలో విశేషంగా వస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క చరిత్ర చెప్పుకుంటే అమ్మవారు దాదాపు కాకతీయుల కాలం నుంచి ఉన్నదని చెప్పి భక్తులంతా చెప్తారు. కానీ 50 సంవత్సరాల ముందు ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఆ ఎదురుగా ఉన్న అమ్మవారు ఆరోగ్యకారక, ఆమె సీతారాదేవి అంటారు. ఇక్కడ అమ్మవారికి దండం పెడితే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆ విగ్రహం కూడా కాకతీయుల కాలం నాటిది. ఇక్కడ భూమి తవ్వినప్పుడు దొరికిందని చెప్పేసి భక్తులు అంటారు. ఇక్కడ అమ్మవారి స్వయంభూమూర్తి కింద ఉంది. ఆ గద్దె మీదనే అమ్మవారి ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వైదిక విధానంగా నిత్యము శ్రీచక్ర నవావరణ అర్చన, సహస్రనామార్చన జరుగుతుంది. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిందంటే మంచిగానే జరుగుతుంది. మాకు చాలా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుండి అమ్మవారి దర్శనానికి వస్తూనే ఉంటామండి. ఇక్కడ బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. అక్కడ గోపాలస్వామి ఆ గుడికి వచ్చి మళ్ళీ ఈ గుడికి కూడా వచ్చి వెళ్తూనే ఉంటాం. చాలా సత్యంగా తల్లి శక్తిపీఠం అనుకునే కోరిక వస్తూనే ఉంటామండి. అందరూ మంచిగా ఉండాలి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి తల్లి, శ్రీ మహాసరస్వతి నమ. తల్లి 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 త్రిశక్తి పీఠానికి జై. వరంగల్ నగరంలో శ్రావణ మాసంలో ఈ మన అమ్మవారి గుళ్ళు చాలా కలకలాడుతున్నాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే గత రోజుల కంటే ఇప్పుడు అభివృద్ధి చెందినాయి. ఇప్పుడు వరంగల్లో పోషమ్మ గుడి కానీ, మన ఈ అమ్మవారి గుడి కానీ, ప్రతి గుడిలో అభివృద్ధి పరంగా చాలా సౌకర్యాలు వచ్చినాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. భక్తులు రావడం, మొక్కులు నేర్చుకోవడం, బోనాలు సమర్పించుకోవడం, చాలా ఈ శ్రావణ మాసం అంతా అమ్మవార్ల దర్శనాలతోటే మంచిగా చాలా సంతోషం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మంచిగా వచ్చి మంచిగా దర్శనం చేసుకొని పోతాం. మేము ఏ ఇబ్బంది ఉండదు. ఇయర్స్ అవుతుంది గుడిని కట్టించి. అన్నారు
పీస్ఫుల్ గా అనిపిస్తుంది.